ఇటీవల విడుదలైన స్థానిక పాలన పనితీరు సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? కర్ణాటక. ఏ రాష్ట్రం ఇండస్ట్రియల్ పార్క్ మరియు గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ఆమోదించింది? అస్సాం రాష్ట్రం. నాలుగవ నో మనీ ఫర్ టెర్రర్ సమావేశం 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది? జర్మనీ. నాలుగవ నో మనీ ఫర్ టెర్రర్ సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ నిత్యానంద రాయ్ నాయకత్వం వహించారు. ఈ సమావేశం ఫిబ్రవరి 13న జర్మనీలోని మ్యూనిచ్లో జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదానికి నిధులు, ఆర్థిక చేరిక, రిస్క్ ఆధారిత విధానాలు మరియు వ్యవస్థీకృత నేరాలు ఉన్నాయి. మునుపటి సమావేశాలొచ్చి 2018లో ప్యారిస్లో, 2019 మెల్బోర్న్లో, 2022లో న్యూఢిల్లీలో జరిగాయి. ఐదవ బహుపాక్షిక నావికా వ్యాయామం అయినటువంటి కొమోడో ఎక్కడ జరుగుతోంది? ఇండోనేషియా. ఇండోనేషియా నావికాదళం నిర్వహించిన ఐదవ బహుపాక్షిక నావికా వ్యాయామం అయినటువంటి కొమోడో ఫిబ్రవరి 16న ఇండోనేషియాలోని బాలిలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 22 వరకు ఇది కొనసాగుతుంది. ఈ వ్యాయామంలో అమెరికా, రష్యా, చైనా, భారతదేశం, ఆస్ట్రేలియా మరియు సింగపూర్తో సహా 39 దేశాలు నుండి భాగస్వామ్యం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాయామం యొక్క థీమ్ వచ్చి శాంతి మరియు స్థిరత్వం కోసం సముద్ర భాగస్వామ్యం. ఇటీవల ఎయిమ్స్ అధునాతన రోగి సంరక్షణ కోసం రోబోటిక్ సర్జరీని ప్రారంభించింది. ఎయిమ్స్, ఢిల్లీ. ఏ దేశం భారతదేశం నుండి $200 మిలియన్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తున్నది? ఫిలిప్పీన్స్ దేశం. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేష్ కుమార్. ఫిబ్రవరి 18న పదవి విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 3 సభ్యుల ఎంపిక కమిటీ ఆయన నియామకాన్ని సిఫార్సు చేసింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లామిటియే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? సీజెల్స్. వ్యాయామం లామిటియే అనేది భారతదేశం మరియు సీజెల్స్ మధ్య నిర్వహించబడేటటువంటి ఉమ్మడి సైనిక వ్యాయామం. ఈ వ్యాయామం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బోల్డ్ కురుక్షేత్ర వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉన్నటువంటి ఉమ్మడి వ్యాయామం? సింగపూర్. గ్రేవ్ హాక్ హైబ్రిడ్ అనే సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ కింగ్డమ్. రష్యా క్షిపణి దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ గ్రేవ్ హాక్ హైబ్రిడ్ ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. దీనిని యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చేసింది. ఇది స్వల్ప శ్రేణి ముప్పులను, ముఖ్యంగా వేగంగా కదిలే గాలిలోని వస్తువులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్షిపణులు మాక్ 2.5ని చేరుకోగలవు. అదేవిధంగా 12 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలవు. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా మైదానంలో
ఒక రక్షిత ప్రాంతం. ఇది 1987లో ప్రాజెక్ట్ టైగర్లో భాగమైంది మరియు దుధ్వా టైగర్ రిజర్వ్ యొక్క ప్రధాన ప్రాంతం. ఈ అభయారణ్యం సాల్ మరియు టేకు అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలు మరియు చిత్తడి నేలలతో కూడినటువంటి పెలుసైన టెరాయి పర్యావరణ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మీజిల్స్ వ్యాధి ఏ ఏజెంటు వల్ల వస్తుంది? వైరస్ వల్ల. అత్యంత అంటువ్యాధి వైరస్ అయినటువంటి మీజిల్స్ అమెరికాలో ముఖ్యంగా టెక్సాస్లో తిరిగి విజృంభిస్తున్నది. ఇది పారామిక్సో వైరస్ వల్ల కలిగే గాలిదారు వచ్చేటటువంటి వ్యాధి. ఇది ప్రత్యక్ష సంబంధం మరియు గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ శ్వాసకోశానికి సోకుతుంది మరియు తీవ్రమైన సమస్యలు, మరణానికి కూడా దారితీస్తుంది. లక్షణాలు వచ్చి 4 నుంచి 7 రోజుల పాటు అధిక జ్వరంతో ప్రారంభమవుతాయి. తర్వాత దగ్గు, ముక్కు కారటం, ఎర్రటి కళ్ళు మరియు నోటిలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ముఖం మరియు మెడపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. ఇటీవల రోటాజీఈ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఇనిషియేటివ్ ఎక్కడ ప్రారంభించబడింది? మందౌరా, హర్యానా రాష్ట్రంలో. గ్రామీణ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానించే లక్ష్యంతో హర్యానాలోని సోనిపట్టులోని మందౌరా గ్రామంలో రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ అనగా రోటాజీఈ స్మార్ట్ విలేజ్ సెంటర్ను ప్రారంభించబడింది. ఈ ఆర్ఎస్విసి పంచాయతీ స్థాయిలో దీర్ఘకాలిక సాంకేతిక మద్దతును అందిస్తున్నది. ఇది ఓఎన్డీసీ, అమెజాన్ మరియు మార్కెట్ మిర్చి వంటి ప్లాట్ఫామ్ల ద్వారా గ్రామీణ ఉత్పత్తిదారులను పెద్ద మార్కెట్లకు కలుపుతుంది. తమిళ కవి మరియు తత్వవేత్త అయినటువంటి తిరువల్లువర్ విగ్రహాన్ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? ఫిలిప్పీన్స్. ఫిబ్రవరి 17న ఫిలిప్పీన్స్లోని సెబులులోని గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో తమిళ కవి మరియు తత్వవేత్త అయినటువంటి తిరువల్లువర్ విగ్రహాన్ని భారత రాయబారి అయినటువంటి హర్షకుమార్ జైన్ ఆవిష్కరించారు. భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను గుర్తు చేసుకునే వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన పరోక్ష ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏమిటి? ఇది చాట్ బాటులను మార్చే టెక్నిక్ హానికరమైన ఆదేశాలను అమలు చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాటులు పరోక్ష ప్రాంప్ట్ ఇంజెక్షన్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది పత్రాలు లేదా ఈమెయిల్లో హానికరమైన సూచనలను పొందపరచడం ద్వారా పెద్ద భాషా నమూనాను దోపిడీ చేస్తుంది. ఫిబ్రవరి 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ మొబిలిటీ పాలసీ 2025-30ని ప్రారంభించింది? కర్ణాటక. 50,000 కోట్ల పెట్టుబడులతో ఈవీ రంగాన్ని అనగా ఎలక్ట్రికల్ వెహికల్ రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు 1,00,000 ఉద్యోగాలను సృష్టించడానికి కర్ణాటక క్లీన్ మొబిలిటీ పాలసీ 2025-30ని ప్రారంభించింది. పెట్టుబడులపై 25% సబ్సిడీ మరియు బెంగళూరుకు 20% వంటి ఇనిషియేటివ్లతో కర్ణాటకను ఆసియాలోని అగ్రశ్రేణి క్లీన్ మొబిలిటీ హబ్గా మార్చడం ఈ విధానం యొక్క లక్ష్యం. గాలి నాణ్యతను మెరుగుపరుస్తూ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ భూ సర్వే కోసం నక్షా కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? భూ వనరుల శాఖ, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. మధ్యప్రదేశ్లోని రైజన్స్లో 26 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 152 పట్టణ స్థానిక సంస్థలలో నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అనగా నక్షా కార్యక్రమాన్ని
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. భూ వనరుల శాఖ నేతృత్వంలోని ఈ కార్యక్రమం మెరుగైన డాక్యుమెంటేషన్ మరియు వివాదాల తగ్గింపు కోసం పట్టణ ప్రాంతాలలో భూమి యొక్క రికార్డులను నవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు 194 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి పూర్తిగా భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఇటీవల ఫ్లవర్ షో ఎక్కడ నిర్వహించబడుతున్నది? నోయిడా.